అయితే మనం చిన్న సైజు బ్లౌజ్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే నేర్చుకోండి. అసలు చిన్న సైజ్ అంటే ఏమిటో ముందు అయితే టేప్ తో అయితే ఏ బ్లౌజ్ అయినా కొలుసుకోండి. టేప్ తో కొలుసుకుంటే మాత్రమే మనకి చాలా నీట్ గా అయితే వస్తుందండి. అది చూడండి ఇక్కడ నుండి ఇలా అయితే చూడండి ఇది ఒగ్గియండి. ఇది అంటే వేరే వేస్తాం కనుక దీన్ని క్లాత్ దొగ్గేసి ఇక్కడ నుండి ఇలా అయితే తీసుకోండి. చూసారా ఎంత వచ్చింది? 27 ఇంచులు వచ్చిందండి. అయితే ఈ 27 ఇంచి బ్లౌజ్ అయితే చిన్న సైజ్ బ్లౌజ్ అంటారు. మరి దీని కొలతలు ఏంటి ఎలా అని చెప్పిద్దాం. అంటే 30 కన్నా తక్కువ ఉన్న వారు అందరు కూడా చిన్న సైజ్ బ్లౌజ్లేనండి. అయితే వాటి కొలతలు ఎలాగా ఏటైనా బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడైతే మనం నేర్చుకుందాం. అయితే బ్లౌజ్ అయితే ఒక పక్కన అయితే పడేద్దాం. లైనింగ్ అయితే ముందు తీసుకోండి. లైనింగ్ అయినా పర్వాలేదు, బ్లౌజ్ అయినా పర్వాలేదు, ముందు తీసుకొని చూడండి ఇలా అయితే ముందు ఫోల్డింగ్ అయితే చేసుకోండి. చూసారా ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంచాను. అయితే ఇలా పరుచుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ అనమాట కొంచెం 1/2 ఇంచ్ అయితే క్లాత్ ని అయితే ఇలా విడిచిపెట్టేసి ఒక గీత అయితే గీసుకోండి. ఓకేనా? అయితే ముందుగా అయితే పొడవున అయితే కొలుసుకోండి. ఎవ్వరు పొడవైనా ఇప్పుడైతే మీకు తెలిసే ఉంటది. ఎవ్వరు పొడవైనా సరే 14 అయితే పెడుతున్నారండి. ఈ వైట్ దీంతో మనం మార్కింగ్ చేసుకున్నాం, నీట్గా కనిపిస్తుంది. అయితే 14 దగ్గర ఇలా ఒక మార్కింగ్ అయితే చేయండి. అలాగే 1 ఇంచ్ అయితే ఇది ఖర్చుకి పైన ఖర్చుకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. చేసాక టేప్ తో ఒకసారి ఇలా అయితే కొలుసుకోండి. ఎవరికైనా సరే చిన్న బ్లౌజ్ అనేసరికి 5 ఇంచులు పెడితే సరిపోద్ది. షోల్డర్ నుండి మొత్తం 5 ఇంచులు. అయితే ఇక్కడికి చూసారు కనిపిస్తుంది కదా, షోల్డర్ 2 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే చేయండి. అయితే మార్కింగ్ చేసి టేప్ ని అయితే తీయండి. అయితే ఇదండి చూస్తున్నారా, ఒకసారి అయితే వాళ్ళ నడుముని అయితే కొలండి. చూడండి 4 ఇంచులు ఉంది. ఇప్పుడు నడుము అయితే చూడండి ఇది 4 ఉంది. ఇలా అయినా కొలుసుకోవచ్చు. అయితే ఇక్కడ 4 ఒక మార్కింగ్ అయితే చేయండి. అయితే ఎక్కడి నుండి అయినా మనం కొలుసుకోవచ్చు. చూడండి కొందరు 10 ఉండాలి, కొందరు 9, ఎవ్వరు ఇష్టం ఆలదండి. వీళ్ళకైతే 10 అయితే పెట్టాను. ఇక్కడ నుండి అయినా కొలుసుకోండి. 4 అయితే పెట్టాక చూడండి ఇలా అయితే ఒక మార్కింగ్ ఇలా అయితే గీసుకోండి. గీసాక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇప్పుడు చంక్ డౌన్ అయితే కావాలి. అయితే చంక్ డౌన్ మనము వీళ్ళకి ఇక్కడ 5 పెట్టాం కదా, ఇప్పుడైతే 5.5 అయితే పెట్టుకోండి. చూడండి ఇలా కిందకైతే ఒక 5.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇది ఎంత ఉంది? 5 ఉంది అని చెప్పాను కదా, ఇక్కడికి కూడా ఒక 5కి ఒక డాట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇవి సమానంగా రావడానికి. చూసారు అయితే ఇలా గీతు స్ట్రైట్ గా గీసి ఇటు గీత అయితే గీసుకోండి. ఈ చంక్ అనేది 1 ఇంచ్ అయితే పెట్టుకోండి. ఇంచి పెట్టుకొని ఈ రౌండ్ స్కేల్ అయితే రౌండ్ అయితే గీసుకోండి. నీట్ గా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడైతే ఇది ఎంత ఉన్నది అని చెప్పాను మీకు, 27 అని చెప్పాను కదా. 27 ఇలా తీసుకొని టేప్ అయితే ఇలా తీసుకోండి. 27 చూడండి 27 తీసుకున్నాం కదా. ఇలా అయితే ఒక మడుపు మొత్తం 4 మడుపులు వేసి ఇక్కడ 1.5 ఇంచ్ ఉంచేయండి. ఉంచేసి ఒక మార్కింగ్ అయితే గీసుకోండి. చూసారా 7.5 అనమాట. అయితే చెప్పాను కదా, ఇక్కడైతే 7.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఒక 8 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. 2 అయితే ఇలా స్ట్రైట్ గా కలిపేయండి. ఇంకా వాళ్ళ ఖర్చుకైతే ఒక 2 ఇంచుల వరకు ఉంచుకోండి. అదైతే ఈ బ్యాక్ అనమాట. బ్యాక్ కూడా రౌండ్ అయితే తీసుకోండి. ఇక్కడ మీ ఇష్టము. కొంచెం ఇలా స్కేల్ అయితే ఇలా క్రాస్ గా అయితే పెట్టుకోండి. వాళ్ళ నడుము బట్టి వాళ్ళకి డీప్ గా కావాలా తక్కువ కావాలా ఏంటనేది మీరైతే అడగండి. వాళ్ళకి ఎలా కావాలనేది అడిగేసాక మీరైతే రౌండ్ అయితే ఇలా గీసుకోండి. ఇది 27 ఇంచుల సైజ్ అండి. అయితే 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అందరికి ఇదైతే వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఒకటండి,
అంటే 25 నుండి కొలత అయితే స్టార్ట్ అవుతుంది. 25, 26, 27, 28, 29, 30. చూడండి వాళ్ళందరికైతే ఈ సైజు అయితే వర్తిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి అయితే బోట్ నెక్ పెట్టాలి అంటే కొంచెం పైకి వెళ్ళిన కొద్దీ ఈ చమక అనమాట, ఇది పైన షోల్డర్ అనేది పెరుగుతూ ఉంటది అనమాట. బోట్ నెక్ పెట్టాల్సి వస్తే అంటే వాళ్ళకి బోట్ నెక్ కావాలంటే మినిమం ఎంత పెడతాం, 4 దగ్గర వరకు దించుతాం. అయితే 4 వరకు దించినప్పుడు అయితే ఇది ఈ షోల్డర్ అనేది పెరుగుతూ ఉంటది అనమాట. అంటే వాళ్ళకి 7 ఇంచుల వరకు కూడా పెరుగుతుంది అనమాట. అలానే బోట్ నెక్ కి ఇది షోల్డర్ పెంచేటప్పుడు చంక్ డౌన్ కూడా పెరుగుతుంది అనమాట. చంక్ డౌన్ ఎంత వస్తుంది, ఇక్కడ 7 పెట్టేటప్పుడు ఇక్కడ 7.5 పెడుతుంది. ఇలా అయితే మనం అయితే కొలతలను అయితే గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఇది పెరిగే కొద్దీ ఇక్కడైతే ఇది అయితే పెరుగుతూ ఉంటది అనమాట. ఇక్కడ ఇలా పైకి వచ్చే కొద్దీ ఇది పెరుగుతుంది అంతేనండి. ఇది అయితే 30 అంటే 28, 30 వరకు ఈ సైజు అయితే కరెక్ట్ సరిపోద్దండి. అంతేనండి వీడియో. మరి నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.